శ్రీ హనుమతే. జై శ్రీరామ్. శ్రీ హనుమతే నమః. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ ఎందుకు వేస్తారో తెలుసా? పూర్వము ఆ సీతా అమ్మవారు రావణుడి అశోకావనములో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సీతమ్మవారిని వెతుక్కుంటూ సీతా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని చూసిన పరవశంలో అమ్మవారి ముందు ఆ రాముడు ఇచ్చినటువంటి అంగుళికమును ఇస్తాడు. అది తీసుకుంటే అమ్మవారు సంతోషించి ఆ హనుమంతుడికి ఆ ఆంజనేయ స్వామికి ఎలా సత్కరించాలని చూస్తుంది. నాలుగు దిక్కులందు చూస్తుంది. ఎక్కడ కూడా పండ్లు కానీ పలహారాలు కానీ కందమూలములు కానీ ఏమైనా కనిపిస్తాయా, ఆ ఆంజనేయ స్వామికి మనము అర్పిద్దాము అనుకుని చూస్తూ ఉంటుంది. ఆ అశోకావనములో ఆమెకు దగ్గరలో తమలపాకులు తప్ప ఇంకేమీ కనిపించవు. అందుచేత ఆమె ఆ తమలపాకులని దండగా చేసి ఆ తమలపాకులని ఆంజనేయ స్వామికి అర్పిస్తుంది. అలాగే ఎవరెవరైతే ఆ ఆంజనేయ స్వామి వారికి ఆ తమలపాకుల మాలను అర్పిస్తారో వారందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలవుతారు. ఆ సీతమ్మవారు ఆ ఆంజనేయ స్వామికి ఆకులమాల తమలపాకుల మాలగా ఇచ్చినప్పుడు ఆ ఆంజనేయ స్వామి సంతోషించి తన రాముడి యొక్క భార్య అయినటువంటి సీతా అమ్మవారే స్వతహాగా తమలపాకులతో నాకు మాల కుట్టి ఇచ్చింది. ఈ మాల నాకు ఎంతో అపురూపము. ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను పూజిస్తారో, ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను అర్చిస్తారో వారి యొక్క కోరికలను నేను మన్నించి వారి వెనకాల ఎప్పుడూ ఉండి వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు. అందుచేత ఆ ఆంజనేయ స్వామి వారికి మనం అందరము కూడా అనాది కాలంగా తమలపాకులతో పూజ చేస్తూ స్వామివారి యొక్క కృపను పొందుతూ ఉన్నాము. తమలపాకులుకి ఇంకొక పేరుంది, అదే నాగవల్లి పత్రము అంటారు. నాగవల్లి అనగా నాగము అంటే పాము. పాములాగా ఎలాగైతే మెలికలు తిరిగి ఉంటుందో ఆ మెలికలు తిరిగినటువంటి ఆ ఆకులతో మనం పూజిస్తున్నామో అందువలన స్వామివారికి సంతుష్టం చెంది ఎవరికైతే నాగదోషాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. కావున నాగవల్లి పత్ర పూజము అని చెప్తారు. అందుచేత ఆంజనేయ స్వామి వారికి మనము తమలపాకులతో పూజ చేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామికి మనము దేవాలయంలో చూస్తూ ఉంటాము. స్వామివారికి వడమాల వేయడము, వడలు నివేదించడము చూస్తూ ఉంటాము. ఎందుకు వడమాలలు వేస్తామని ఎవరికైనా తెలుసా? వడమాలలు వేయడం వలన ఆ రాహుగ్రహము యొక్క దోషం ఏదైనా ఉండటంతో తొలగిపోతాయి. ఆ వడమాల ఎలా ఉంటుంది? కట్ల కట్లుగా ఉంటుంది. చూడడానికి మనము మాల వేసినప్పుడు మాలగా ఉన్నప్పటికీ కూడా మనం కట్టేటప్పుడు అది ఒక కట్ల పాము వలె, ఒక నాగదేవతల వలె కనిపిస్తుంది. రాహు ఎవరికి సూచకము? ఆయన కూడా సర్పంలో భాగమే కాబట్టి ఆ మినుములు కూడా రాహుగ్రహానికి ప్రీతికరమైన ధాన్యము కాబట్టి మనము ఆ రాహుగ్రహ యొక్క ప్రీతి కోసము, రాహుగ్రహ దోష నివారణకు స్వామివారికి, ప్రసన్నాంజనేయ స్వామివారి కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి, మనము వడమాల నివేదిస్తూ ఉంటాము. ఆ వడమాల నివేదించడం వలన మనకు ఉన్నటువంటి రాహుదోషం కానివ్వండి, సర్పదోషాలు కానివ్వండి నివారించబడతాయి. అందుచేత మనం అందరము కూడా స్వామివారికి వడమాలలు, వడ నివేదనలు చేస్తూ ఉందాము. ఆ స్వామివారికి ఎల్లప్పుడూ కూడా మనము వడ నివేదనలు, వడమాలలు సమర్పించడం వలన మనకు ఉన్నటువంటి రాహుగ్రహ దోషములు, సర్పదోషములు తొలగిపోతాయి. జై శ్రీరామ్. ఓం శ్రీ వీరాంజనేయ స్వామిని నమః. ఆంజనేయ స్వామి వారికి ఎన్ని ప్రదక్షిణలు వేయాలో తెలుసా? దేవాలయంకి వచ్చిన భక్తులు మమ్మల్ని అడిగే ప్రశ్న ఇదే, అయ్యగారు ఎన్ని ప్రదక్షిణలు వేయాలి? ఎన్ని వేస్తే స్వామివారు నన్ను కరుణిస్తాడు? ఎన్ని వేస్తే నేను స్వామివారి కృపకు పాత్రవుతాను? ఎన్ని వేస్తే నా యొక్క కార్యం సిద్ధిస్తుంది అని అడుగుతారు. ఇక్కడ ఏ దేవాలయమైనప్పటికీ కూడా మనము బెసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తాము. 3, 5, 7, 9, 11, 21, 41, 108 ఇలా వేస్తూ ఉంటాము. 108 ఎందుకు అంటే 108 కూడినట్లు అవుతే వచ్చేది 9 కావున
బెసిసంగి వస్తుంది కాబట్టి 9 మనకి లక్కీ నెంబర్ అనుకుంటాం కాబట్టి మనం 108 ప్రదక్షిణలు వేస్తాం. కాకపోతే ఎవరైతే మండల దీక్ష చేస్తారో, ఎవరైతే అర్ధమండల దీక్ష చేస్తారో వారి అందరూ కూడా వారి దీక్షకు అనుసరించి మండలము అనగా 41 రోజులు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి 41 ప్రదక్షిణలు చేసి తమ యొక్క భక్తిని ఆ ప్రదక్షిణలు వేసేటప్పుడు స్వామి ఎందే నిలిపి చేసినట్లయితే తమ యొక్క కోరికలను సిద్ధించుకుంటారు. అలాగే ఎవరైతే అర్ధమండల దీక్షలో ఉంటారో వారు 21 ప్రదక్షిణలు 21 రోజులు చేయాలి. అలా చేయడం వలన స్వామివారి కృప కలిగి మీరు సంతోషంగా ఉంటారు. మీరు కోరినటువంటి కోరికలు సిద్ధిస్తాయి. భక్తులు అడుగుతుంటారు, అయ్యగారు నేను 2 వేస్తాను, నేను 3 వేస్తాను, నేను 10 వేస్తాను, అయ్యగారు నేను 108 ప్రదక్షిణలు వేస్తానని చెప్తారు. అక్కడ మీరు ఎన్ని ప్రదక్షిణలు వేస్తారనేది కాకుండా మీరు ఎంత భక్తితో ప్రదక్షిణలు వేశారనేదే ముఖ్యము. దేవాలయంలో వెళ్ళినప్పుడు మనం ఎంత భక్తితో ఉన్నాము, భక్తిగా 3 వేయండి చాలు, భక్తిగా 5 వేయండి చాలు. భక్తి లేకుండా నేను 108 తిరిగాను, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ 108 తిరిగానంటే అది భక్తితో తిరిగినట్టు కాదు. ప్రదక్షిణలు వేసేటప్పుడు మనస్సుని దేవుడిపై లగ్నము చేసి ఆ దేవుడి ఎందే మనం కేంద్రీకృతమైనట్లయితే మన యొక్క కోరికలు సిద్ధిస్తాయి. జయ శ్రీరామ్. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.